ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 41ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్య వైభవాలను వివరిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్నో ఉదాహరణలు చెప్పిన తరువాత ఈ శ్లోకంలో ఆయన ఆ వైభవాలన్నింటికీ మూలం తానేనని ఒక్క వాక్యంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఈ లోకంలో ఐశ్వర్యంతో, సౌందర్యంతో లేదా అద్భుతమైన శక్తితో కూడినది ఏది ఉన్నా సరే అదంతా నా తేజస్సులోని ఒక చిన్న అంశం నుండి పుట్టిందని నువ్వు తెలుసుకో. అంటే సూర్యుని ప్రకాశం, ఒక వీరుని పరాక్రమం, ఒక పండితుని జ్ఞానం లేదా ఒక పువ్వు యొక్క సున్నితమైన అందం, ఇవన్నీ భగవంతుని అనంతమైన శక్తి, కీర్తి యొక్క చిన్న ప్రతిబింబాలు మాత్రమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి గొప్పదనాన్ని, సౌందర్యాన్ని చూసి మనం భగవంతుని స్మరించుకోవాలి. ఇతరులలోని ప్రతిభను లేదా సంపదను చూసి అసూయపడకుండా అది భగవంతుడిచ్చిన వరంగా భావించి గౌరవించాలి. సమస్త సృష్టిలో వ్యక్తమయ్యే ప్రతి అద్భుతం వెనుక ఉన్నది ఒకే ఒక దైవిక శక్తి అని గ్రహించినప్పుడు మనలో అహంకారం తగ్గి వినయం, ప్రేమ కలుగుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఒక గొప్ప నాయకుణ్ణి చూసినా, ఒక అద్భుతమైన కళాకృతిని మెచ్చుకున్నా లేదా ప్రకృతి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా వీటన్నింటి వెనుక ఉన్న దైవిక శక్తిని గుర్తించాలి. మన పనిలో విజయం సాధించినప్పుడు అది కేవలం మన గొప్పతనం వల్ల కాదు, భగవంతుని కృప యొక్క ఒక చిన్న కణం వల్లే సాధ్యమైందని గుర్తుంచుకోవాలి. ఈ భావన మనల్ని వినయంగా, కృతజ్ఞతతో ఉంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.